ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వ పాలనలో మహిళలు చిన్నారుల భద్రత ప్రశ్నార్థకంగా మారిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో రోజురోజుకు పెరుగుతున్న అఘాయిత్యాలు, హత్యలు, లైంగిక వేధింపులపై ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బాధ్యత రాహిత్యంగా వ్యవహరిస్తున్నారని, కంచె చేను మేసినట్లుగా కూటమి ఎమ్మెల్యేలే అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని వైసీపీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు వరదు కళ్యాణి ఫైర్ అయ్యారు. నంద్యాల జిల్లా వైసీపీ కార్యాలయంలో జరిగిన మహిళా విభాగం ఆత్మీయ సమావేశంలో కూటమి ప్రభుత్వంపై నేతలు నిప్పులు చెరిగారు. నంద్యాల జిల్లా వైసీపీ అధ్యక్షులు కాటసాని రాంభూపాల్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ వరదు కళ్యాణి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని ఆవేదన వ్యక్తం చేశారు. గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి హయాంలో మహిళలకు దక్కిన గౌరవం, భద్రత ఈ కూటమి ప్రభుత్వంలో మచ్చుకైనా కనిపించడం లేదని విమర్శించారు. రాష్ట్రంలో ఎక్కడా చూసినా అత్యాచారాలు, దాడులే కనిపిస్తున్నాయన్నారు. సాక్షాత్తు అధికార పార్టీ ఎమ్మెల్యేలే మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతుంటే ప్రభుత్వం వారికి కొమ్ము కాస్తుందని తీవ్రంగా విమర్శించారు. కేంద్రం ఇచ్చిన నివేదిక ప్రకారం మహిళల రక్షణలో ఆంధ్రప్రదేశ్ చివరి స్థానానికి పడిపోవడం సిగ్గుచేటన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో 50% రిజర్వేషన్లు ఇచ్చి మహిళలను రాజకీయంగా, సామాజికంగా ఎదిగేలా చేస్తే నేడు కూటమి ప్రభుత్వం మహిళలపై అక్రమ కేసులు పెడుతూ వేధిస్తున్నారని పేర్కొన్నారు. మహిళలకు రక్షణ కల్పించడంలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. దిశ లాంటి చట్టాలను పక్కన పెట్టేసి మహిళల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళల పక్షాన పోరాడుతుంది. ప్రతి గ్రామంలో కమిటీలు వేసి మహిళలకు అండగా నిలబడతామన్నారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ మహిళలకు అన్యాయం జరుగుతుంటే అండగా ఉండాల్సిన ప్రభుత్వం బాధితుల గొంతు నొక్కుతోందని విమర్శించారు. 2029లో మళ్లీ జగనన్నను ముఖ్యమంత్రిని చేసే దిశగా గ్రామస్థాయి నుండి మహిళా విభాగాలను బలోపేతం చేస్తామని ప్రకటించారు. కూటమి సర్కార్ వైఫల్యాలను ఎండగడుతూ భవిష్యత్ కార్యాచరణను ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఇసాక్ బాషా, మాజీ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, పార్లమెంట్ రాష్ట్ర కార్యదర్శి సూర్యనారాయణ రెడ్డి, మహిళా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శశికళారెడ్డి, మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి అరుణ, కర్నూలు జిల్లా మహిళా అధ్యక్షురాలు రేణుక, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా, నంద్యాల నియోజకవర్గ మహిళా విభాగం అధ్యక్షురాలు హుసేనమ్మ, పాణ్యం అధ్యక్షురాలు మంజులశ్రీ, డోన్ అధ్యక్షురాలు అమ్మని, నందికోట్కూర్ అధ్యక్షురాలు ఉషారాణి, శ్రీశైలం అధ్యక్షురాలు లక్ష్మీదేవి, ఆళ్లగడ్డ అధ్యక్షురాలు స్వాతి, పగిడ్యాల మాజీ జెడ్పీటీసీ దివ్య, నందికోట్కూరు మాజీ జెడ్పీటీసీ కాళీ మున్నీసా, మిట్టూర్ మాజీ ఎంపీపీ వెంకటేశ్వరమ్మ, హుసేన్ బి, లక్ష్మీదేవి సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు నంద్యాల జిల్లాలో మహిళా సంబంధించిన మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మీటింగ్ కు స్టేట్ ప్రెసిడెంట్ వరుణ్ కళ్యాణ్ గారు, విజయ మనోహర్ గారు, మా నంద్యాల జిల్లా మహిళా అధ్యక్షురాలు సుజాతమ్మ గారు, మాజీ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి గారు, ఎమ్మెల్సీ ఇషాక్ బాషా గారు, శ్వేత గారు, రేణుక గారు, అరుణ గారు, సూర్యనారాయణ రెడ్డి గారు, ఇంకా వాళ్ళందరూ కూడా పత్రికా విలేకరులకు అందరికీ కూడా నా ఉదయపూర్వక నమస్కారం. వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఈరోజు మహిళలకు జరిగే అన్యాయం మీద అయితేనేమి, ఈ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకు రక్షణ లేని పరిస్థితిలో మనం చూడగలుగుతున్నాం. ఎమ్మెల్యేలు రోజు ఒక వీడియోలో మనం వాట్సాప్లో కానీ ఇంకోటి కానీ మాకు అన్యాయం జరిగిందని చెప్పే పరిస్థితులు ఈరోజు మనం చూడడం జరుగుతుంది. అంటే డైరెక్ట్ ఎమ్మెల్యేలే ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళని లాస్ట్కు ఇబ్బంది పెట్టే పరిస్థితి కూడా మనం ఒక 2-3 కేసులు కూడా చూడడం జరుగుతుంది. అటువంటి వాళ్లకు రక్షణ కల్పించాలనే ఉద్దేశం, మహిళలకు ఉండే గౌరవాన్ని ఎటువంటి పరిస్థితిలో తగ్గేకూడదనేది మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం. అంటే మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన నాయకుడు రాజకీయాలలో ఒక జగన్మోహన్ రెడ్డి తప్ప ఎవరు లేదని మాత్రం ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది. లోకల్ బాడీ ఎలక్షన్లలో మనకు 33% కోసం ఎదురు చూసి ఎన్ని రోజులు ఎదురు చూడడం జరుగుతుంది. కానీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు లోకల్ బాడీ ఎలక్షన్లో 50% లేడీస్కు ఖచ్చితంగా అమలు పరచాలని చెప్పిన నాయకుడు మా నాయకుడు. ఆ ఉద్దేశంతోనే పదవులు కూడా 50% మనం వాళ్ళకందరికి కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఖచ్చితంగా ఏదైతే ఊరికే కేవలం
మీటింగ్లలో మాట్లాడడం కాదు, దాన్ని ఆచరణ కూడా చేసి చూపించాలన్న నాయకుడు మా జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఇప్పుడు మళ్ళా మొత్తం ఇప్పుడు వచ్చే 33% కానీ ఇవన్నీ కూడా మహిళలకు ఎక్కువ అవకాశం వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి మన మహిళలందరినీ కూడా ఇక్కడ వచ్చిన వాళ్ళందరినీ కూడా ఇప్పుడు మన స్టేట్ ప్రెసిడెంట్ వీళ్ళందరినీ కూడా కోరేది ఒకటే, మనం ఇప్పుడు ఆమె కూడా ఇక్కడ వచ్చి మనం మీటింగ్ పెట్టడానికి కారణం మహిళల్లో చైతన్యం తీసుకురావడానికి. ప్రతి ఒక్క మహిళలు కూడా చైతన్యవంతులై వాళ్ళకి ఏం రావాల్సింది ఈ ప్రభుత్వం నుంచి కానీ లేకుండా వాళ్ళకి ఎటువంటి అన్యాయం జరిగినా కూడా దాన్ని ప్రతిఘటించే పరిస్థితిలో మన అక్క చెల్లెళ్ళు రావాలనే ఉద్దేశంతోనే ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇబ్బంది జరుగుతుంది అటువంటి వాళ్లకు మన మహిళా అధ్యక్షురాలు కానీ ఇక్కడ ఉండే వాళ్ళు వాళ్ళందరూ కూడా పూర్తి సపోర్ట్ ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా ఏదైనా వాళ్ళకి ఇబ్బంది జరిగితే ఖచ్చితంగా మన ప్రెసిడెంట్ గారు స్టేట్ ప్రెసిడెంట్ దృష్టికి తీసుకుపోతే లోకల్గా మనమైనా ఏదైనా ఉండి కూడా చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి అక్క చెల్లెళ్ళందరూ కూడా ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకుని దాంతోపాటు మళ్ళా 2029లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడానికి మన అక్క చెల్లెళ్ళు బాగా కష్టపడి పనిచేయాలని కూడా కోరుకుంటూ, మనం పోయినసారి కేవలం ఓడిపోయింది చంద్రబాబు నాయుడు మోసం మాటలు చెప్పి అందరూ కూడా మోసపోవడం జరిగింది. అంటే 18 ఏళ్ళు దాటిన వాళ్ళకు 1500 ఇస్తామని చెప్పేసి, దాంతోపాటు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా అమ్మఒడి ఇస్తామని చెప్పి, నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పి ఇవన్నీ కూడా మోసం చేయడం. అటువంటిది కాకుండా ఈసారి ఇంకా మళ్ళీ వాళ్ళు ఏ వాగ్దానాలు చేసినా కూడా ఊరికి కేవలం ఓట్ల కోసం చేసే ఆ వాగ్దానాన్ని నమ్మకుండా ప్రజల కోసం కష్టపడి పనిచేసే మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దాన్ని ప్రతి ఒక్క మహిళలు అంటే మన అక్క చెల్లెళ్ళందరూ కూడా మహిళలలోకి తీసుకుపోయి గ్రామాలలోకి కూడా ఖచ్చితంగా మన జగన్మోహన్ రెడ్డి వస్తేనే మనకు న్యాయం జరుగుతుంది అనేది ప్రజలలోకి తీసుకుపోవాలని కోరుకుంటూ ఈరోజు ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. నంద్యాల జిల్లాలో ఈ అధ్యక్షత వహించిన భూపాలన్న గారికి, మా సహసభ్యురాలు వరదు కళ్యాణి గారికి, మా జిల్లా అధ్యక్షురాలు ఎస్వి విజయ మనోహరమ్మ గారికి, సుజాతమ్మ గారికి, అలాగే మహబూనిసా మేడంకి చైర్మన్, మా శశికళారెడ్డి గారికి, హుసేనమ్మ గారికి, మా పోచా బ్రహ్మానంద రెడ్డి అన్న గారికి, అలాగే సీతారెడ్డి గారికి, అరుణమ్మ గారికి, మిగతా వాళ్ళకందరికీ నా నమస్సుమాంజలి. మహిళా మీటింగ్ ఏర్పాటు చేయడానికి ప్రధాన ఉద్దేశము, మా జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకు మొట్టమొదటి నుంచి కూడా ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. ఇప్పుడే భూపాలన్న గారు చెప్పడం జరిగింది. 33% ఈరోజు రాబోతా ఉంది. ప్రతి మహిళ సంతోషంగా ఉంది. దానికంటే ముందే మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి అన్ని రకాలుగా మహిళలు అభివృద్ధి చెందాలని చెప్పేసి గవర్నమెంట్ జీవోలు లేకపోయినా నేను వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఖచ్చితంగా వాళ్ళకి లోకల్ బాడీలో 50% ఇస్తా అని చెప్పేసి గవర్నమెంట్ జీవో రాకపోయినా మా జగనన్న అందరికీ 50% ఇచ్చి మాట నిలబెట్టుకున్న వ్యక్తి, మహిళా పక్షపాతి మా జగనన్న. ముఖ్యంగా మహిళలకు చైతన్యపరచాల్సిన అవసరం ఎంతో ఉంది. మనం ఇప్పుడు చూస్తా ఉన్నాము, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ లో జరగనన్ని మహిళల దాడులు జరుగుతా ఉన్నాయనేది అతిశయోక్తి కాదు. మీ ద్వారానే, మీ పేపర్ ద్వారానే మహిళలకు ఎన్ని రకాల ఇబ్బందులు చేస్తా ఉన్నారు అనేది ఎన్ని రకాలుగా ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. చెప్పాలనుకోవాలంటే అన్ని ఉన్నాయి. పరమ పవిత్రం తిరుమలలో కూడా ఏమేమి చేస్తా ఉన్నారు. సో మహిళల్లో చైతన్యం రావాల్సిన అవసరం ఉంది. భారతదేశం అంతా దాన్ని గుర్తించి 33% రిజర్వేషన్ కూడా త్వరలో అమలు కాబోతా ఉంది. కాబట్టి మహిళల్లో చైతన్యాన్ని పెంపొందించడానికి మా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రమంతా మహిళా మీటింగ్స్ ఏర్పాటు చేసి వాళ్లలో చైతన్యముఖులు చేసి తమ హక్కులను కాపాడుకోవడానికి కోసం వాళ్లను రెడీగా ఉండడం కోసం అని చెప్పేసి చేస్తా ఉన్నారు. అందులో భాగంగా నంద్యాలలో రాష్ట్ర అధ్యక్షురాలు, మహిళా అధ్యక్షురాలు వరదు కళ్యాణి ఆధ్వర్యంలో ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది శుభ పరిణామము. నేను మా జిల్లా మహిళలకందరికీ విన్నవించుకునేది ఏమంటే, రాబోయేది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. మనమంతా కలిసిగా పనిచేసి మన హక్కులను కాపాడుకొని మన కోసం, మన మంచి కోసం ఆలోచన చేసే మా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా మీరు ప్రయత్నించాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాము. మేము మా మహిళా విభాగం సమావేశం ఈరోజు నంద్యాలలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మీ అందరికీ తెలుసు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
పోరాటాల నుంచి పుట్టిన పార్టీ. ప్రతిపక్షంలో ఉండేటప్పుడు ప్రజల తరపున పోరాటం చేస్తుంది, అధికారంలో ఉండేటప్పుడు ప్రజల సమస్యలు తీర్చడానికి జగనన్న ఎంతగానో ఆ రోజుల్లో 5 ఏళ్ళు కూడా కష్టపడి పనిచేశారు. అందులో భాగంగా ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి మహిళల విషయం తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల టైంలో ఎన్నో హామీలు ఇచ్చారు. ఏ ఒక్కటి కూడా 22 నెలలైనా కూడా ఏ ఒక్కటి కూడా అమలు చేయని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అందులో ఇచ్చిన హామీల్లో ఎక్కువగా మహిళలకు ఇవ్వడం జరిగింది. అవేవి కూడా ఈ రోజు అమలు చేయని పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. అలాగే మహిళల రక్షణ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న ఈ కూటమి ప్రభుత్వం గాలికి వదిలేసింది. దాంతో అడుగడుగునా మహిళలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి ప్రతి సందర్భంలో కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలకు అండగా ఉంటుంది. వాళ్ళకి సపోర్ట్ గా వాళ్ళ తరపున నిరసన తెలియజేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తూ వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేయాలని, అలాగే మహిళలకి రక్షణ ఇవ్వాలని ప్రతి సందర్భంలో కూడా ప్రభుత్వం మీద మేము ఒత్తిడి తీసుకొస్తూ ఉన్నాము. ఇప్పటికీ చాలా ఇష్యూస్ లో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకి అండగా ఉంది, వాళ్ళ తరపున పోరాటం చేస్తూ ఉంది. అందులో భాగంగా మా సమావేశానికి ముఖ్యమైన కారణం ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో అంటే గ్రామ స్థాయిలో కూడా మా మహిళా విభాగము మరింతగా సంస్థాగత నిర్మాణం చేసుకోవడం, గ్రామ స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేసుకోవడం, అలాగే తీసుకుంటే ప్రజా సమస్యల మీద పోరాటాలు మరింత ఉధృతం చేయడం మీద దృష్టి పెడుతూ ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇప్పుడు తీసుకుంటే ఈ రాష్ట్రంలో 22 నెలలైంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి. మనం చూస్తూ ఉన్నాం రోజుకి ఎన్ని సంఘటనలు మహిళల మీద అఘాయిత్యాలు గాని, హత్యలు గాని, అత్యాచారాలు గాని మనం చూస్తూ ఉన్నాం. ఎంత దారుణం అంటే సాక్షాత్తు కూటమిలో ఎమ్మెల్యేలే మహిళల్ని వేధిస్తూ ఉన్నారు, వాళ్ళ మీద అత్యాచారాలు చేస్తూ ఉన్నారు, అలాగే వాళ్ళకి రకరకాలుగా మోసం చేస్తూ ఉండే పరిస్థితి, లైంగిక వేధింపులు గురి చేస్తూ ఉండే పరిస్థితి ఎన్నో సందర్భాల్లో చూసాం. మొన్న చూసాం అరవ శ్రీధర్ అనే కూటమి ఎమ్మెల్యే, జనసేన ఎమ్మెల్యే ఎంత దారుణంగా ఒక మహిళను మోసం చేయడమే కాకుండా 5 సార్లు గర్భవతిని చేసి అబార్షన్స్ చేయించడమే కాకుండా ఆమె కేసు పెడితే కనీసం ప్రభుత్వం కేసు తీసుకోలేదు. ఆవిడ NHRCకి వెళ్ళడం, SC కమిషన్ కి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు చెప్తే కేవలం కేసు నమోదు చేశారు తప్ప కనీసం అరెస్ట్ కూడా చేయని పరిస్థితి. దాని వలన ఏమైందంటే మొన్ననే 2 రోజుల క్రితం అతని ఎదురుగానే అతని మనుషులు ఆమె మీద దాడి చేయడం జరిగింది. ఒక SC మహిళ, ఒక ప్రభుత్వ ఉద్యోగి అయిన మహిళ మీద ఇంత దారుణంగా దాడి చేశారు అంటే, అయినా కూడా కనీసం దాడి చేసిన వ్యక్తిని అరెస్ట్ చేయలేదంటే ఈ రాష్ట్రంలో మహిళలు బ్రతకాలా వద్దా ఉంది. చూస్తే రోజుకి 4-5 మహిళల మీద హత్యలు గాని, అత్యాచారాలు గాని జరుగుతూ ఉన్నాయి. అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వమే ఈ డేటా ఇవ్వడం జరిగింది. రోజుకి 60 మంది మహిళల మీద అఘాయిత్యాలు, దాడులు ఈ రోజు ఈ రాష్ట్రంలో కూటమి పాలనలో జరుగుతూ ఉన్నాయి. మొన్ననే ఆ అకాడమిక్ ఇయర్ తాలూకా డేటా విడుదల చేశారు. 70% బీర్ల వినియోగం ఈ రాష్ట్రంలో పెరిగిందంట. అలాగే 15% మద్యం వినియోగం పెరిగింది. ఇంకా ఎంత దారుణంగా మద్యం ఏరులై పారుతూ ఉంటే దానికి బానిసై ఇలాంటి అఘాయిత్యాలు, హత్యలు పెరిగిపోతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా మద్యము, డ్రగ్స్, గంజాయి వెచ్చలవిడిగా దొరుకుతూ ఉండే పరిస్థితి. సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ ఎంపీఏ డ్రగ్స్ తీసుకుంటూ దొరికిపోయినా కనీసం చర్యలు తీసుకోవట్లేదు వీళ్ళు. చంద్రబాబు నాయుడు గారి నివాసం ఉంటున్న గుంటూరు జిల్లాలోనే ఈ మద్యము, గంజాయి, డ్రగ్స్ వినియోగం 11% పెరిగింది. మరి ముఖ్యమంత్రి నివాసం ఉంటున్న ప్రాంతంలోనే ఎలా ఉంటే ఇంకా మహిళలకి రక్షణ ఏముంటుంది? క్రైమ్ ఎగ్నిస్ట్ ఉమెన్ తీసుకుంటే 10 జిల్లాల్లో ఈ కూటమి పాలనలో 10 జిల్లాల్లో మహిళల మీద క్రైమ్ పెరుగుతూ ఉంది. అలాగే మద్యం, గంజాయి, డ్రగ్స్ వినియోగం 16 జిల్లాల్లో పెరుగుతూ ఉందని సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారే కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో చెప్పడం జరిగింది. మరి ఇంత దారుణంగా ఇలాంటి మత్తు పదార్థాలు దొరుకుతూ ఉంటే, వాటి వినియోగం పెరుగుతూ ఉంటే ఇలాంటి అఘాయిత్యాలు జరగకుండా ఏం జరుగుతాయి? మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉంటారు మహిళల మీద ఎవరైనా చేయి వేస్తే అదే వాళ్ళకి చివరి రోజు అని. మరి ఇంతమంది మహిళల మీద అన్యాయం జరుగుతుంది, వాళ్ళని వేధిస్తున్నారు, అత్యాచారాలు చేస్తున్నారు, హత్యలు చేస్తున్నారు. అందులో ముఖ్యంగా మీ పార్టీ ఎమ్మెల్యేలు ఉంటున్నారు. ఆ కోనేటి ఆదిమూలం అనే ఎమ్మెల్యే వేధింపులకి, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వేధింపులకి
తెలుగుదేశం పార్టీ కార్యకర్త అయిన ఒక మహిళ ఈ రాష్ట్రంలో ప్రెస్ మీట్ పెడితే రక్షణ ఉండదని పక్క రాష్ట్రంకి వెళ్లి హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టింది. కనీసం చర్యలు మీరు తీసుకున్నారా? ఎంత మంది మీ పార్టీ ఎమ్మెల్యేల వలన ఇబ్బందులు మహిళలు పడుతూ ఉన్నారు. ఎవరి మీద కూడా మీరు చర్యలు తీసుకొని పరిస్థితి. అలాగే పవన్ కళ్యాణ్ గారు అయితే ఎవరైనా మహిళల మీద చేయి వేస్తే వాళ్ళ తాట తీస్తామని పదే పదే డైలాగులు వల్లిస్తారు. మరి ఇంతమంది మహిళల మీద ఇన్ని రకాలుగా అత్యాచారాలు హత్యలు జరుగుతుంటే మీరు ఎంతమంది తాట తీశారు పవన్ కళ్యాణ్ గారు అని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే మహిళా హోంమంత్రి గారి విషయం అయితే మరి చెప్పనే అవసరం లేదు. మాట్లాడితే జగనన్నని తిడుతూ జగనన్నని చాలా అసభ్యంగా మాట్లాడుతూ ఆవిడ ప్రెస్ మీట్లు పెడుతూ ఉంటారు. కానీ ఆమె బాధ్యత అయిన మహిళల రక్షణ ప్రజల రక్షణ అనేది ఏ మాత్రం పట్టించుకొని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. లోకేష్ గారు మహిళల భద్రత కోసం ట్వీట్స్ పెడుతూ ఉంటారు. మరి ట్వీట్స్ కే పరిమితం తప్ప చేతల్లో మాత్రం మహిళల రక్షణ ఎక్కడా కనిపించని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అసలు కేంద్ర ప్రభుత్వం హోంశాఖ నివేదికలో ఈ రాష్ట్రంలో ఉన్న పోలీసుల పనితీరులో తీసుకుంటే అన్ని రాష్ట్రాల్లో చూసుకుంటే 36వ స్థానానికి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దిగజారిపోయింది. అంటే ఉన్న రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలు కలిపితే 36 ఉంటే చిట్ట చివరి స్థానానికి దిగజారిపోయింది. బిఎన్ఎస్ చట్టాల అమలులో పోలీసుల పనితీరు అంత దారుణంగా ఉంది ఈ రాష్ట్రంలో. పోలీసుల్ని ఎంతసేపు కూడా రెడ్ బుక్ రాజ్యాంగం అమలుకే వాడుతున్నారు తప్ప ఎక్కడా కూడా మహిళల రక్షణకి ప్రజల రక్షణకి వాడని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. సాక్షాత్తు కేంద్ర హోంమంత్రి అయిన అమిత్ షా గారే చెప్పారు, ఈ రాష్ట్రంలో 112 ఎమర్జెన్సీ కాల్ సెంటర్ నంబర్ గనుక కాల్ చేస్తే పోలీసులు సరిగ్గా రెస్పాండ్ కావట్లేదు, 26 నిమిషాలు టైం తీసుకుంటున్నారు అని. అంటే ఈ రాష్ట్రంలో ఆడబిడ్డలు మాకు ఆపదొచ్చింది పోలీసులకి రక్షించండి అని కాల్ చేస్తే 26 నిమిషాల వరకు పోలీసులు వెళ్ళట్లేదంట. అదే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు అయితే పట్టణాల్లో అయితే 3-4 నిమిషాల్లో, పల్లెటూరులో అయితే 5-6 నిమిషాల్లో పోలీసులు వెళ్ళి రక్షించేవారు. అంతగా మహిళల భద్రతకి జగనన్న పెద్దపీట వేయడం జరిగింది. అలాగే తీసుకుంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పక్క రాష్ట్రంలో ఎక్కడో మహిళలకి ఒక మహిళ మీద అఘాయిత్యం జరిగి హత్య చేస్తే అలాంటి పరిస్థితులు మన రాష్ట్రంలో ఉండకూడదని ఒక దిశ వ్యవస్థనే తీసుకొచ్చారు. ఈ రోజు తీసుకుంటే ఒక దిశ యాప్ పని చేయట్లేదు, దిశ పోలీస్ స్టేషన్స్ పని చేయట్లేదు. అలాగే దిశ వ్యవస్థని ఆ రోజు దిశ చట్టం అనే దాన్ని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రం దగ్గరికి పంపించారు. కేంద్రం దగ్గర పెండింగ్ లో ఉన్న అందులో ఉన్న అంశాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అమలయ్యేట్టుగా మన రాష్ట్రంలో చేశారు. మరి ఇప్పుడు వీళ్ళు కూటమిలో ఉన్నారు, కేంద్రంతో ఎలియన్స్ లో ఉన్నారు, ఎందుకు ఆ దిశ చట్టాన్ని అమలయ్యేట్టుగా చేయట్లేదు? కావాలంటే పేరు మార్చుకోండి, జగనన్న పెట్టిన పేరు అని మీకు నచ్చకపోతే పేరు మార్చైనా అమలు చేయాలి కదా. ఇంత దారుణంగా మహిళల రక్షణ గాలి కొదిలేసే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు డ్రగ్స్ అయితే డోర్ డెలివరీ జరుగుతూ ఉంది, గంజాయి హోంమంత్రి గారి సొంత నియోజకవర్గం మీదుగా రవాణా జరుగుతూ ఉండే పరిస్థితి. ఆవిడ చూస్తే ఆ పిఏలు ఇప్పుడు పశువుల రవాణా వెహికల్స్ దగ్గర కూడా లంచాలు పిఏల ద్వారా తీసుకుంటూ ఉండే పరిస్థితి. ఇసుక మాఫియాల దగ్గర అలాగే పేకాట క్లబ్బుల దగ్గర పిఏల్ని పెట్టుకొని లంచాలు వసూలు చేస్తూ ఉండే హోంమంత్రి గారు మహిళల రక్షణ పూర్తిగా గాలి కొదిలేశారు. అలాగే రాజధాని విషయం తీసుకుంటే మనందరము చూసాం, జగన్మోహన్ రెడ్డి గారు మొన్ననే చెప్పడం జరిగింది, ఈ అమరావతి రాజధాని అనేది దీనికోసం 2 లక్షల కోట్లు ఖర్చు అవుతుంది, దీనివల్ల ప్రజాధనం ఎంత, ఈ అప్పులు తీర్చడానికి ప్రజలు కష్టం ప్రజాధనం ఎంత వృధా అవుతుంది. అదే గనుక గుంటూరు మచిలీపట్నం విజయవాడ గుంటూరు కలిపి ఒక కారిడార్లా చేసి ఒక రాజధానిగా దాన్ని డెవలప్ చేస్తే కేవలం అందులో 10% డబ్బులతో ఒక 20,000 కోట్లతోనే ఒక బ్రహ్మాండమైన రాజధాని తయారవుతుంది, ప్రజల మీద అప్పుల భారం ఉండదు అని ఒక మంచి ప్రతిపాదన చేస్తే ప్రజల్లో దీని మీద విపరీతమైన చర్చ జరిగింది. ఇది నిజంగా చాలా మంచి ప్రతిపాదన అని ప్రజలందరూ కూడా భావించడం జరిగింది. దాంతో జగనన్నని ఇష్టం వచ్చినట్టుగా తిడుతూ మాట్లాడుతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. నిజాలు ఆలోచించాలి కదా. ఇంత ఎక్కడైనా స్క్వేర్ ఫీట్ కి 14,000 రూపాయలు అనేది ఖర్చు మనం చూసామా? అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో చేస్తూ ఉన్నారు. ముందు నుంచి కూడా మేము చెప్తూ ఉన్నాం, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా అమరావతికి వ్యతిరేకం కాదు, అమరావతిలో జరుగుతున్న అవినీతికి మాత్రమే వ్యతిరేకం.
అందులో ఆ పేరుతో చేస్తున్న దోపిడీకి మాత్రమే వ్యతిరేకమని చెప్తూ ఉన్నాం. ఎందుకంటే గత 7 ఏళ్ళు, గతంలో 5 ఏళ్ళు, ఇప్పుడు 2 ఏళ్ళు కలిపి చంద్రబాబు నాయుడు గారు 7 ఏళ్ళు పరిపాలించారు ఈ కొత్త రాష్ట్రంలో. 7 ఏళ్ళలో కేవలం 8,000 కోట్లు మాత్రమే అమరావతి కోసం ఖర్చు పెట్టడం జరిగింది. ఈ లెక్కను తీసుకుంటే 2 లక్షల కోట్లు అవ్వాలంటే 168 సంవత్సరాలు అవుతుంది. అది ఆ డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారు, ఎప్పటికి పూర్తవుతుంది, అసలు 2029 ఎన్నికల టైంకి ఎన్ని బిల్డింగ్లు పూర్తవుతాయి, అసలు ఇవన్నీ జెన్యున్ గా ఖర్చు పెడుతున్నారా లేదా, వీటన్నిటికీ సమాధానం లేదు. బయటికి మాత్రం గ్రాఫిక్స్ తో అమరావతి ఓ మహానగరం అంటూ వీళ్ళు ప్రచారం చేయడమే మనం చూస్తూ ఉన్నాము. దాన్ని ప్రశ్నిస్తే తప్పు. వీళ్ళ ఛానల్స్ ద్వారా ఇష్టం వచ్చినట్టుగా ట్రోల్స్ చేస్తూ ఉండే పరిస్థితి చూస్తూ ఉన్నాము. ప్రజలందరూ దీన్ని గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో వీళ్ళు చేసిన తప్పుల్ని, అవినీతిని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎండగడుతుంది. ప్రజల దగ్గరికి తీసుకెళ్లి నిజాలన్నీ కూడా ప్రజలకి వివరించడం జరుగుతుంది. రానున్న రోజుల్లో మహిళలకు ఇచ్చిన మోసాన్ని కూడా ప్రజలకి తెలియజేస్తాం. చంద్రబాబు నాయుడు గారు చేసిన మోసం, మా జగనన్న చేసిన మేలు కూడా ప్రజలకి తెలియజేస్తాము. అలాగే ఈ రోజు రాష్ట్ర ప్రజలందరూ, ముఖ్యంగా మహిళల్ని, రైతుల్ని, ఉద్యోగుల్ని, నిరుద్యోగుల్ని, అన్ని వర్గాల ప్రజల్ని కూటమి పాలనలో వీళ్ళు మోసం చేశారు. ఈ కూటమికి ఓట్లేసిన వాళ్ళు ఈ రోజు చాలా బాధపడుతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి రానున్న రోజుల్లో ప్రజల సహకారంతో వీటన్నిటి మీద ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ హామీలన్నీ అమలయ్యే వరకు మా పోరాటం కొనసాగిస్తాము. అలాగే మహిళలకి రక్షణ అందేంత వరకు కూడా మా పార్టీ ఈ విధంగానే ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తామని తెలియజేస్తూ ఉన్నాను. ఎన్నికలు ఎప్పుడు జరిగినా కూడా ప్రజలందరూ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి జగనన్నని మళ్ళీ ముఖ్యమంత్రి చేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ముఖ్యంగా ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణము, ఎక్కడ చూసినా కూడా మహిళల మీద, చిన్నారుల మీద, పిల్లల మీద స్టేట్ లో అఘాయిత్యాలు, అకృత్యాలు విచ్చలవిడిగా జరుగుతా ఉన్నాయి. వాటన్నిటి గురించి వాళ్ళను బయటికి తీసుకొని రావాలనే ఉద్దేశంతో ఈ మహిళా వింగ్ మేము స్ట్రెంథెన్ చేసుకుంటూ గ్రామాన ఉన్న మహిళలు వాళ్ళు స్వచ్ఛందంగా బయటికి వచ్చి వాళ్ళకి జరుగుతున్న అన్యాయాల గురించి వాళ్ళు బయటికి రావాలా, వాళ్ళు వచ్చుకొని చెప్పుకోవాలా. వాళ్ళకు మా పార్టీ గాని, మా మహిళా వింగ్ గాని, వైఎస్ఆర్సీపీ పార్టీ గాని అన్ని వేళ్లలో అన్ని రకాలుగా సపోర్ట్ గా నిలబడుతుంది. మీరెవరు భయపడాల్సిన అవసరం లేదు. ఈ కూటమికి అగెనెస్ట్ గా వాళ్ళు పెట్టే కేసులకు కూడా ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. మీకు అన్ని రకాలుగా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ మద్దతుగా నిలుస్తుంది. లీగల్ సెల్ అయితేనేమి, మహిళా వింగ్ అయితేనేమి, సోషల్ మీడియా విభాగం అయితేనేమి, ప్రతి ఒక్క విభాగం కూడా మహిళలకైతేనేమి, చిన్నారులకైతేనేమి, ఎవరికైనా ఎక్కడ ఎటువంటి అన్యాయం జరిగినా కూడా కంప్లీట్ సపోర్ట్ గా నిలబడుతుంది. కాబట్టి మీరందరూ బయటికి రావాలా, మీకు జరిగిన అన్యాయాల గురించి ప్రశ్నించాలా అని చెప్పని వాళ్ళకి తెలిసేలాగా, గ్రామ స్థాయికి కూడా వెళ్లేలాగా ఉండేలాగా మేము ఈ సమావేశాన్ని ప్రతి జిల్లాలో కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఈ రకంగా మాకు అన్ని రకాలుగా సపోర్ట్ ఇస్తున్న మీడియా మిత్రులు కూడా, మీరు మరి మా వాయిస్లు గ్రామాన ప్రజలందరికీ చేర్చగలిగేది మీరే. కాబట్టి మీ అందరికి కూడా ఈ సభాముఖంగా అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎవరు ఏ రకంగా కూడా భయపడాల్సిన అవసరం లేదు. ప్రజలు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి జరిగిన అన్యాయాల గురించి ఎలుగెత్తి బయటికి రావాలా, ప్రశ్నించాలా అని చెప్పని మీ అందరినీ కోరుకుంటున్నాను. ఈ రోజు ఇక్కడ జరిగే అరాచకాలు, ఆడవాళ్ళ మీద, అన్ని పిల్లల మీద, దాని గురించి వరద కళ్యాణ్ గారు క్లియర్ గా చెప్పినారు. మనకు తెలియనివి కూడా అన్ని తెలుసుకోవాలి. మనము పోరాటం బాగా చేయాలి. పల్లెలలో కూడా ఎవరికి భయపడిన అవసరం లేదు. దాని కొద్దిగా పోలీసు సపోర్ట్ కూడా మనకు లేదు. పల్లెలలో చాలా ఇదిగా జరుగుతుంది. కొందరు చాలా భయపడిస్తున్నారు మాకు. కానీ దాని గురించి అయినా మేము పోరాటం చేస్తూనే ఉన్నాము. ఇంకా ముందు కూడా మనము ఆడవాళ్ళమే ముందుకు పోయి ఇంకా బాగా చేయాలని కోరుకుంటే అవకాశం ఇచ్చిన పెద్దలకు